నా పేరు దీప్. ఈ మూవీకి డైరెక్టర్ని. ఎవరో సమాజాన్ని ప్రేమించండి, సమాజం మిమ్మల్ని ప్రేమిస్తుంది అన్నారు. కరెక్టేగా. ఏయ్, నిన్నెవరు రమ్మన్నారు? ఏం రాకూడదా? అలా అని కాదు. మరి ఎక్స్ట్రా చేయకుండా కంటిన్యూ చేయి. నా ఫ్రెండ్లే అండి. ఇక్కడ మన వాళ్ళు సగం విని సమాజానికి సమైక్య భావంతో అమ్మాయిని ప్రేమించారు. అమ్మాయిని ప్రేమిస్తే తప్పులేదు కదండి. అదే అమ్మాయిని ఇగ్నోర్ చేస్తేనా మిట్ట మధ్యాహ్నం మండు టెండలో కుక్కట్పల్లి ట్రాఫిక్ లో చెప్పులు లేకుండా వేడి వేడి బిర్యానీ తింటే ఎలా ఉంటుంది? ఓ అంతే, ఇంచుమించుగా మన స్టోరీ కూడా అలానే ఉంటది. సో చూసేద్దామా? సరే. వీడే సిద్ధు, కాస్ట్లీగా ఉన్న కక్కుర్తాడు. పానీపూరిలో పానీ తాగేసి మళ్ళీ పానీ అడిగే టైప్. సో వీడు పిసినరీ అన్నమాట. ఓకే. ఎస్. ఇప్పుడే లేచిందిగా షీజాను. బేసికలీ పాపకి సిద్ధు అంటే ఇష్టం, కానీ ప్రపోజ్ మాత్రం వాడే ముందు చేయాలని ఆశ. అంటే అమ్మాయి కదండి, కాస్త ఈగో. అంతేగా, మరి మీరే ముందు చెప్పాలి. వై షుడ్ వి? కరెక్ట్. కానీ వీడు పావలేక కూడా పాకులాడు ఎదవ కదా, మరి ఎలా? లెట్స్ సీ. హలో, గుడ్ మార్నింగ్. హే, గుడ్ మార్నింగ్. హే, ఏం చేస్తున్నావు? ఏం లేదురా, ఇంకా జాగింగ్ లో ఉన్నా. చెప్పేంటి సంగతి? అవునా, ఏం లేదు. మూవీకి వెళ్దామా? షూర్, వై నాట్. ఆన్లైన్ లో బుక్ చేసే కదా. అయితే నీకు ఆ డీటెయిల్స్ ఇవ్వు. యూ నాట్. నైస్ జోక్. యాక్చువల్ గా అలా కాదు, నా కార్డ్ బ్లాక్ అయింది. సర్లే, ఏదోట్లే కానీ 11 కల్లా బీ రెడీ. ఐ విల్ కమ్ అండ్ పిక్ యూ అప్. ఓకేనా? సరే, ఐల్ బి రెడీ. ఓకే, బాయ్. బాయ్. పేరు అఖిల్ అండ్ తన పేరు సిరి. ఇద్దరు. ఇంకా చాలు, చెప్పు. అదే ఒక జంట. టు మెన్షన్, వీడికి కావాల్సింది అటెన్షన్, కానీ వీడికి లవ్ అంటే కన్ఫ్యూజన్. ప్రతిదానికి ఎమోషన్, అందుకే వీడికి లవర్ అంటే హై టెన్షన్. వీళ్ళ స్టోరీ కూడా చూద్దాం. Come on, get in. హే, ఏంటి అలా చూస్తున్నావు? అంటే కొత్తగా కనిపిస్తున్నాయి ఇవాళ. ఏంటో స్పెషల్గా. రోజు చూస్తున్నావు కదా, ఇవాళ కొత్తగా స్పెషల్గా కనిపించడానికి ఏముంది? అంటే రోజు చెడ్డీలు మిడ్డీలలో చూసి సడన్గా విశ్వనాథ్ గారి సినిమాలో హీరోయిన్లా కనిపిస్తే అలా చూసా, అంతే. చాలు, ఇప్పటికే చాలా చేసావు. రోడ్ చూసి డ్రైవ్ చేయి. అదేంట్రా, అబ్బాయిలంతా నన్నే చూస్తున్నారు. అవునులేనా? లే ఏంటి? లే అంటే అందంగా లేనా నీ మీనింగ్? అందంగా ఉన్నామనే కదా చెప్పేది. ఏంటి ముష్టి పడేస్తున్నావా? అరే, ఎందుకంత హైపోథెటికల్గా ఆలోచిస్తావు? నేనేదో జనరల్గా అన్నాను. ఓహో, ఇప్పుడు నేను జనరల్ క్యాజువల్ అయిపోయానా? ఇంకా చాలు, కారాపు. అబ్బా, ఎందుకంత హైపర్ అవుతావు? ఇక్కడతో వదిలేరా దీన్ని. ఆహా, ఇప్పుడు సీన్ నేను క్రియేట్ చేస్తున్నానా? అరే కమ్, ప్లీజ్ స్టాప్ ది కార్. కమ్ ఆన్. ఇప్పుడు ఏమైందని? ఐ డోంట్ నో వై యూ బిహేవింగ్ లైక్ దిస్ దీస్ డేస్. ఫోన్ చేస్తే కట్ చేస్తావు, మెసేజ్ చేస్తే రిప్లై చేయవు.
ఇంతకు ముందు డైలీ ఐ లవ్ యూ చెప్పేవాడివి, ఎంత అందంగా ఉన్నానని అనేవాడివి, ఏ డ్రెస్ వేసుకున్నా సూపర్ అనేవాడివి. ఇప్పుడు అసలు ఆ లవ్వే కనిపించడం లేదు నీలో. ఇంకా చాలు, ప్లీజ్ స్టాప్ ద కార్ అండ్ ప్లీజ్ డోంట్ టాక్ టు మీ. సరే, నువ్వేం అక్కర్లేదు, నేను మాట్లాడి పంపిస్తా, ఓకేనా? हम पंजागुट्टा जा रहे हैं। तो मेरे को क्या क्यों बोल रहा? अरे कौन से गाँव से आए रे? చూడు, వెళ్తానంటే కనీసం ఆపని కూడా ఆపట్లేదు. చే హే ఆటో, పంజాగుట్ట వస్తావా? నేనేమన్నానని? హలో, నేను రెడీ. నువ్వు ఎప్పుడు వస్తున్నావు? Hey, listen. I can't make it for the movie, Ra. Please don't mind. అనుకోకుండా అర్జెంట్ గా డాడీని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయాలి. It happened all of the sudden. సరే, పోనీ ఈవినింగ్ షో అన్నా వెళ్దామా? No. I already told our friends. సో వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు. అదేంటి, మనం ఇద్దరమే వెళ్దాం అనుకున్నాం కదా? లేదే, I told them to. చలో, got to go. Daddy is waiting. Okay? Enjoy the movie, Mari. Bye. ఏంటో వీడు, ఒకసారేమో బాగా కేరింగ్గా ఉంటాడు, కొన్నిసార్లు కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తాడు. అసలు లవ్ చేస్తున్నాడా లేదా? హలో. హాయ్ సిరి. చెప్పు. హే వాట్సాప్, పెళ్ళెలా అయింది? సారీ రా, మార్నింగ్ అంత రూడ్గా బిహేవ్ చేసి ఉండకూడదు. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. సరే, రేపు బయటికి వెళ్దామా? షూర్, ప్రామిస్. సీ యూ టుమారో. బై. అయితే క్షమించేసినట్టేగా మరి? యప్. చలో, బాయ్, సీ యూ, హగ్స్. ఎవడి తింగరోడు? ఓయ్, కాస్త వెనక ముందు చూసుకుని మాట్లాడు. అప్పట్లో రావణ్, ఇప్పుడు మన్మథన్. ఓహో. వేషంతో పాటు భాష మార్చాడు, ఒక కుక్కని పెంచాడు. రోజు తన కోసం తిరిగి అలా ఫైనల్గా వన్ డే ధైర్యం చేసి తన పక్కనే సెట్ అయ్యాడు. హే క్యూట్ డాగ్, వాట్ ఇస్ హిస్ నేమ్? రాంబాబు. రాంబాబు? వాట్స్ యువర్స్? రాకీ. ఓకే. పడిందా? ఓకే దెన్, బై రాకీ. oops, sorry రాంబాబు. ఓకే, సారీ, whatever, bye. ఎన్నాళ్ళకి రా బాబు. ఆహా, బాయ్. హే అను, హౌ వాస్ ద మూవీ? ఇది ఉందిలే. అదేంటి, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? నథింగ్ మచ్. నేను అర్జెంట్గా కలవాలి, ఒక విషయం మాట్లాడాలి. ఓకే, విల్ మీట్ యూ ఇన్ సమ్ టైమ్ రెస్టారెంట్లో, సరేనా? ఓకే, షూర్, ఐల్ బి దేర్. బాయ్. ఆల్రైట్, బాయ్ దెన్. తింటూనే ఉంటావా? నేను చెప్పేది వింటావా? సారీ, చెప్పు. యాక్చువల్గా నేనంటే ఒకరికి చాలా ఇష్టం. నాకు కూడా వాడంటే ఇష్టం కలుగుతోంది. చెప్పేస్తాడు. వావ్, వాట్ అ న్యూస్! ఎవడా లక్కీ ఫెలో? ఎప్పుడైంది ఇదంతా? దిస్ ఇస్ సో awesome buddy. చెప్పురా వాడెవడో. నాట్ నౌ, ఐల్ టాక్ టు యు లేటర్. నేను వెళ్తున్నా. సరే పద, నేను డ్రాప్ చేస్తా, కానీ 1 minute. చివితే. అను
బిల్లు కట్టలేదా? కట్టమంది. ఎంత అయింది? 448. అలా చూడకరా బాబు, ఇస్తా. అమ్మయ్యా, ఉన్నాయా? ఓర్ నాయనో. చిల్లర తెచ్చేయి. ఎవరిని? సాబ్ పెడికేరియా మ్యానిక్యూర్? మెంటల్ క్యూర్ దొరకదుగా, వెళ్ళిపో. Boys are not allowed. ₹7,999 only, sir. Shall I swipe? గిగే. సో నెక్స్ట్ ఎక్కడికి? అంటే సిరి, ఇవాళ నైట్ చిన్న పార్టీ ఉంది. స్కూల్ ఫ్రెండ్స్ని చాలా కాలమైంది కలిసి. వి గెటింగ్ టుగెదర్ ప్లీజ్. రేపు బౌలింగ్కి వెళ్దాం, ఓకే? ఓ నిజంగా వెళ్దాం, సీరియస్లీ ప్రామిస్, నిజంగా. ఓకే ఓకే, సో స్వీట్. ఏదో జీవితం, పద. నేర్చుకోరా రాంబాబు, లేకపోతే నాలా అవుతావు. అరే ఎక్కడున్నావు? రాంబాబు గారికి మాటలు నేర్పిస్తున్నారా? నైట్ ప్లాన్ ఇస్ ఆన్, గుర్తుందిగా. ఇంతకీ ఈ ఎదవేడి వాడిని కాన్ఫరెన్స్లో పెట్టు. రేయ్ గుర్తుందిగా, నైట్ ఇద్దరు కలిసి వచ్చేయండి. ఓ భయ్యా, మరి మందుకు డబ్బులు? నా దగ్గర ఉన్నాలేరా అడుక్కునేదవా. ఇన్ని డబ్బులు ఉంచుకుని ఏం చేసుకుంటారా నువ్వు నీ బాబు? అల్లహ. సార్ చేంజ్. అయ్యి సరే, అయితే నేను చిప్స్ కొనేస్తానులే. వీడు మారడు. ఇద్దరు కలిసి వచ్చేయండి, లేట్ చేయకండి, ఓకే? ఫాస్ట్. వచ్చినట్టున్నారు యాదవ్ వాళ్ళు. మమ్మ కమోన్ కమోన్, దా దా. తెచ్చారా అంతా? దా కమోన్. ఎస్ ఎస్ కమోన్. అరే లాంగ్ టైం రా. కమోన్. ఎస్ అక్కడ పెట్టే, కింద పెట్టే. భయ్యా చూడు భయ్యా, ఈ పార్టీ అయిపోగానే అమ్మని గుడికి తీసుకెళ్ళాలి పొద్దున్నే. వా, అమ్మ సెంటిమెంటా? ప్లీజ్ భయ్యా. పర్మిషన్ గ్రాంటెడ్, పో. అరే 1 minute. వీడు. హలో. హాయ్ రా, ఏం చేస్తున్నావు? చెప్పా కదరా, ఫ్రెండ్స్తో పార్టీలో ఉన్నా. ఓ యా, ఒక 2 minutes మాట్లాడి పెట్టేవా ప్లీజ్? చెప్పు, ఏం చేస్తున్నావు? నేనా? షాపింగ్ చేస్తున్నారా? ఈ టైంలోనా? విండో షాపింగ్. అదే ఈ టైంలో ఏంట్రా, ఇట్స్ టూ లేట్ కదా. ఓ అదా, ఆన్లైన్ చేస్తున్నారా? సిరి బాగా లేట్ అయింది, ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, ప్లీజ్. ఓ ఓకే, సరే సరే, ఎంజాయ్ యువర్ పార్టీ, బాయ్. ఓకే బాయ్, సీ యూ. భయ్యా ప్లీజ్ ఇప్పుడైనా ఇప్పటికైనా చెప్పండి చేసుకోవడం. ఇది ఒక్క నిమిషం ప్లీజ్. చెప్పరా. హలో. హాయ్ రా, నిద్ర రావట్లేదురా. హలో ఇటు భయ్యా నేను ప్లీజ్. మాట్లాడతాను కదా. భయ్యా భయ్యా ఒక్కసారి నేను భయ్యా. లేరా.
మనం భయ్యా, వద్దు, చెప్తాం please. భయ్యా. భయ్యా. మనం మాట్లాడదాం. భయ్యా. ఏదైనా స్టోరీ ఉంటే చెప్పవా ప్లీజ్? మేం చెప్తాం కదా. ఒక అర్ధరాత్రి ఒక అమ్మాయి హర్రర్ మూవీ చూసి రూమ్ లోకి వచ్చింది. బయట కుక్కలు అరుస్తున్నాయి. గోడ మీద బల్లి అలానే చూస్తుంది. కరెంటు పోయింది. 2 చేతులు వచ్చి హలో వాట్? I'll just call you back, Siri. Okay? Bye. హే సిరి, ఏంట్రా అన్నిసార్లు కాల్ చేసావు? ఏం లేదు సార్, బాగా బిజీ కదా. ఏమైంది అసలు? కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఇవాళ బయటికి వెళ్దాం అనుకున్నాం కదా, ప్లాన్ ఏమైంది? అరే ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందిరా, హాస్పిటల్లో ఉన్నా. ఓ, ప్లాన్ స్కిప్ అయితే? అరే ఫ్రెండ్కి దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉంటే నువ్వు నీ ప్లాన్ ఏంటి అర్థం చేసుకో. ఇలాగే ఏదో ఒకటి చెప్పి బయటికి రాకింకా. నీకేమన్నా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు అసలు? అవునరా, నాకు పిచ్చే. ఇన్ని రోజులు నిన్ను భరించాను చూడు, నాకు పిచ్చే. నేనంటే పిచ్చనే నువ్వు ఇప్పుడు నాకు పిచ్చంటున్నావు చూడు, చాలా మారిపోయావురా. ఈ డిస్కషన్కి ఇప్పుడు నాకు టైం లేదు. ఐల్ టాక్ టు యూ లేటర్. బాయ్. లేటే కాదు, అసలు నువ్వు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఇప్పుడు చెప్పు. నేను కాదు, నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు అసలు. నువ్వు చాలా మారిపోయావురా. ఇంతకు ముందులా లేవసలు. యూ చేంజ్డ్ ఏ లాట్. లాట్ అంటే లాట్. అసలు ఏం చేంజ్ కనిపించింది నీకు నాలో? ఇంతకు ముందు కాల్ చేసి నాతో గంటలు గంటలు మాట్లాడేవాడివి నువ్వు. ఇప్పుడు వి బేర్లీ టాక్. స్టార్టింగ్లో నువ్వు నాకు కంప్లీట్గా తెలీదు అండ్ నేను నీకు కంప్లీట్గా తెలీదు. సో మనల్ని మనం తెలుసుకునేవాళ్ళం. అంతా తెలిసాక తెలుసుకుంటానికి ఏముంటాయి? మాటలు తగ్గుతాయి. మాటలు తగ్గాక ఏముంటుంది? నో బిగ్ రీజన్. అయితే నిన్న నైట్ నీ ఫ్రెండ్స్ మాటలు కరువై నాతో అలా మాట్లాడారా? హౌ డే దిస్ కేమ్ మీ లైక్ దాట్? అబ్బా అదేదో సరదాగా చేశారు, దానికి ఎందుకు ఇలా? నాకు ఇలానే అవ్వాలి. నిన్ను లవ్ చేశాక నా లైఫ్ అంతా కామెడీగానే అయిపోయింది. అరే అసలు ఇలాంటి చిన్న చిన్న వాటిని ఎందుకు ఇంత పెద్దగా చేస్తావు? నీకు ఇవన్నీ చిన్న విషయాల్లాగానే కనిపించొచ్చు. నన్ను ఎన్నిసార్లు హర్ట్ చేసావో తెలుసా? ఇదొక్కటే కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. చాలానా? హా మరి? యూ స్టాప్ మెసేజింగ్ మీ కంప్లీట్లీ. ఐ హార్డ్లీ గెట్ ఎ టెక్స్ట్ ఫ్రమ్ యూ. అది నా తప్పే. ఐ యాక్సెప్ట్ అండ్ ఐమ్ రియలీ సారీ ఫర్ దాట్. అండ్ మొన్న క్యాండీ క్రష్ ఇన్వైట్ పంపించా, యాక్సెప్ట్ చేసావా? ఐ ఈవెన్ కాల్డ్ యూ టు రిమైండ్ యూ. అది నాకు ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసా? క్యాండీనా? రే చూసుకొని వెళ్ళవే. ఓకే, మొన్న ఎఫ్బీలో పిక్ అప్లోడ్ చేసా, కామెంట్ చేసావా? పోనీ అట్లీస్ట్ లైక్ చేసావా? అరే ఇక్కడ నేను నిన్ను లైక్ చేస్తాం ఇంపార్టెంటా, ఫేస్బుక్లో నీ పిక్ లైక్ చేస్తాం ఇంపార్టెంటా? అయినా ఇట్స్ బిన్ ఏజెస్ సిన్స్ ఐ యూజ్డ్ ఇట్. సరే, మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏమన్నావో గుర్తెచ్చుకో. నేనేమన్నాను? ఏంటి ఆ గ్రీన్ డ్రెస్ గురించా? అది నిజంగానే నీకు సెట్ అవ్వలేదురా? ఒకప్పుడు నేను ఏది వేసుకున్నా సూట్ అయ్యేది అనేవాడివి. ఇప్పుడు ఏది వేసుకున్నా అది సెట్ అవ్వలేదు, ఇది అవ్వలేదు అని అంటున్నావు. ఎంత మారిపోయావో చూసావా అసలు? కొంచెం ఓవర్ అయింది. మొన్న అసలు నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు. చిన్నదానికి పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నావు. నేనా అక్కడ సీన్ క్రియేట్ చేసింది? మరి నేనా? మొన్న అక్కడ అసలు ఏం జరిగిందని నువ్వు ఉన్నది లేనట్టు అంత పెద్ద సీన్ క్రియేట్ చేసావు. అవును, మొత్తం తప్పంతా నాదే ఇప్పుడు. యు ఆర్ బ్లేమింగ్ ఎవ్రీ మిస్టేక్ ఆఫ్ యువర్స్ ఆన్ మీ. ఛీ, మీ అబ్బాయిలు అంతా ఇంతే. ఐ నెవర్ షుడ్ హ్యావ్ లవ్డ్ యూ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. నువ్విప్పుడిది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చావో తెలుసా? ఓరి దేవుడో. ఐ నో యూ మేడ్ మీ టు డూ దిస్. నీకు కావాల్సిందే కదా వచ్చింది. నాకా? అదే బ్రేకప్. యూ వాంటెడ్ us టు స్ప్లిట్, రైట్? నీ టైం, నీ ఎంజాయ్మెంట్, అదే కదా నీకు కావాలి. దే యూ హ్యావ్ ఇట్.
ఎంజాయ్ యువర్ ఫ్రీడమ్ నౌ. దీనమ్మ ఇదంతా కాదు, ఇప్పుడు నేను చెప్పేది విను. నువ్వు ఎప్పుడు నీ మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేయవు. సేవింగ్స్ అంటావు, నువ్వే కాస్ట్లీ బట్టలు కొనిపిస్తావు. కాస్ట్లీ బట్టలు కొనిపిస్తూనే ఏమీ లేవు అంటావు. ఏమీ లేవంటూనే బాగా రెడీ అవుతావు. రెడీ అయ్యాక బాగున్నానా అంటావు. బాగున్నావు అంటే నిజం చెప్పమంటావు. నిజం చెప్తే గొడవలు పెట్టుకుంటావు. చాలమ్మా చాలు, ఇవన్నీ నాకు అవసరమా? అట్లీస్ట్ దొంగ మొహంది ఫోన్ కట్ చేసింది. సారీ, ఇది నా ఫ్రెండ్ సిద్ధు రూమ్ అనుకున్నాను. హే ప్లీజ్ కమ్ ఇన్. ఇట్స్ సిద్ధు రూమే. హీస్ ఇన్ ద వాష్రూమ్. ఒక్క 2 minutes ప్లీజ్ కూర్చోండి. హే అను, వచ్చావా? ఏంట్రా ఫ్రూట్స్ తేలేదా? సర్లే, ఇదిగో మా ఫ్రెండ్ అఖిల్. హాయ్. హాయ్. అరే మామ, మా ఫ్రెండ్ అను. అసలు ఎలా అయింది అదంతా? అదో దరిద్రం. వీడు చెప్తే అది ఇంకా దరిద్రం. ఒక్కసారి అట్లా లుక్ వేసుకోండి. జనరల్గా తాగితే తొందరపడతాడు. వీడు చాలా జాగ్రత్త పడ్డాడు. పెట్రోల్ సేవ్ చేసేద్దామని అదే దారిలో వెళ్తున్న ఆటోని పట్టుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. వాడింటికి లెఫ్ట్ తీసుకున్నాడు. వీడు స్ట్రైట్ ఖర్చు లేకుండా అది మ్యాటర్. నాది కాదే, నీలాగే మారిపోయే ఊహల్లో ఊసులాడే తనువేమో తేలికాయే. ఈ మైకం ఎంత హాయో మాటల్లో చెప్పలేనే. ఈ స్వర్గం భూమిదే అందింది వింతగానే. నాది కాదే, నీలాగే మారిపోయే ఊహల్లో ఊసులాడే తనువేమో తేలికాయే. ఈ మైకం ఎంత హాయో మాటల్లో చెప్పలేనే. ఈ స్వర్గం భూమిదే అందింది వింతగానే. నిజంగా ఓ షిట్. తెలిసా వాడు? సరే
కిల్ బార్ ఓకే నువ్వు కూడానా Yo, ignore right to the left, talk to the bottom, ignore east to the west, to the north, to the south, everybody ignore, I might have and pull up on my ignore the presence. Yo, ignore right to the left, talk to the bottom, ignore east to the west, to the north, to the south, everybody ignore, I might have and pull up on my ignore the presence. You ignore and never heard, never seen concept. So listen up, cut the element of the line, కొంచెం ప్రేమ కొంచెం కోపం ఫ్రెండ్షిప్ ఉంది కన్ఫ్యూజన్ ఉందండి ఫినాన్స్ లేకుండా రొమాన్స్ ఉంది సైతాన్యంలో అమాయకత్వం ఉంది ఈ కథలో ఆల్ ఇన్ వన్ ఇగ్నోర్ ప్రేమలో ప్రతి అంతం కొత్త ఆరంభం యోగి మామ Yo, ignore right to the left, talk to the bottom, ignore east to the west, to the north, to the south, everybody ignore, I might have and pull up on my ignore the presence. Yo, ignore right to the left, talk to the bottom, ignore east to the west, to the north, to the south, everybody ignore, I might have and pull up on my ignore